కష్టపడి మోటార్ అయితే స్టార్ట్ అయిపోయింది. 1 2 3 స్టార్ట్. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ విలేజ్లో డే 4. ఈరోజు ఒక కొత్త వీడియోతో ప్లాన్ ఇద్దామని వచ్చినాం. ఇట్లా బోర్కాడికి పోయి స్నానం చేద్దామని అనుకుంటున్నాం. టైం వచ్చేసి 12 అవుతుంది. ఎండ డేంజర్ కొడుతుందని బావిలో దుంకమని ప్లాన్ వేసినాం, కానీ బావిలో నీళ్ళు లేవంట. అందుకని బోర్కాడికి పోయి స్నానం చేద్దామని ప్లాన్ వేసినాం. ఓంకార్ గడ అండ్ అనిల్ అండ్ చందు నేను పోతున్నాం. సో ఇప్పుడైతే పోతున్నాం, బండి మీద నలుగురం ఎక్కి పోతున్నాం. ఇక్కడ ముందలుంది, ఆ ఓరాళ్ళకి అట్లే పోవాలి. ఓరాళ్ళ గుంతలకి అట్లే పోవాలి దాడుకోవాలంటే. అనిల్ మెల్లగొండ్రా రే. Maybe I'm weak, but it took half a year to get over you, over you. Or maybe I'm good at pretending. ఎండాకాలంలో ఇట్లా ఎర్రటి ఎండకు బయటికి స్నానం చేయడానికి వస్తే ఎంతో బాగుంటుంది. అట్లని స్నానానికి అయితే వచ్చినాం. బైక్ అయితే పెట్టినాం, ఆడ ఆడుకోవాలి. ఎందుకంటే బైక్ ఆడుకోదు కాబట్టి నడుచుకుంటూ పోవాలి. ఆడవారికి ఈ ఊరాలలో బైక్ అయిపోదు, అందుకని నడుచుకుంటూ పోవాలి. ఇప్పుడైతే మోటార్ కాడికి వచ్చినాం గైస్. అనిల్ మోటార్ పెడుతుండు. ఏమైంది అనిల్? వస్తలే మెల్లబెట్టు రే, షార్ట్ కొట్టగల. ఆన్ అవుతుందా? కష్టపడి మోటార్ అయితే స్టార్ట్ అయిపోయింది. మోటార్ అయితే ఆన్ చేసినాం కానీ ఇంట్లో స్నానం చేస్తుడే. అయ్యా దుంకు ఓంకార్, దుంకు బే, దుంకు దుంకాసా. మోటార్ కాడ్ కానీ కాదు, కానీ ఫస్ట్ బావి కోదామని ప్లాన్ వేసినాం. అక్కడ ఒక బావి ఉంటుంది, కానీ అందులో నీళ్ళు ఎండిపోయినాయని ఇక ఎండ తట్టుకోలేక ఈ మోటార్ కాడ్ని వచ్చి స్నానం చేస్తున్నాం. బాడీ పెయిన్స్ ఉట్టిగానే పోతాయి తెలుసా దీనివల్ల. బొద్దియాలు రన్నింగ్ కోసాంగా ఫ్రెండ్స్, దీనివల్ల బాడీ పెయిన్స్ ఈజీ వెళ్ళిపోతాయి. పొద్దున్నే స్నానం చేస్తా, కానీ ఇంతకన్నా చల్ల లేకుంటే ఇక్కడ చాలా కూల్ ఉన్నాయి. స్నానం చేసి 3 days అవుతుంది చూడండి. Maybe I'm weak, but it's taking too long to get over you. I'm not ready to meet you again, unless this time we're holding on. The truth is, సో గైస్, స్నానం చేయంగానే చల్లబడిపోయింది మొత్తం. వెదర్ అంతా కూల్ అయిపోయింది. అవి ముందుకే ఆ నీళ్ళు మొత్తం చాలా కూల్ ఉన్నాయంటే మళ్ళీ దాని వెదర్ కూల్ అయిపోయింది. మొత్తం చలిపెడుతుంది. చలిలో కూడా చేస్తూనే ఉండు. అబ్బా ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది, కొంచెం యథార్థంగా ఉండొచ్చు. గైస్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా. ఈ ఓంకార్ తులు ఎంత తులువ అంటే అంత తులువ గైస్. అరే గిన్నెలు ఎట్లా వండుకున్నావురా, నాకు అర్థం కాదు. అందులో ఎట్లా వండుకుంటు చూడు, అందులో వండుకుని అట్లే మొత్తం ఎంజాయ్ చేస్తారు ఓంకార్ ఆయన అని. అమ్మా ఉండిలీలు ఎట్లా ఆడుకుంటున్నా. అరే ఊకోండి అరే, అరే ఊకోండి బే. గాయస్ ఓంకార్ ఆయన అనిల్ ఫైటింగ్ చేస్తారు. ఏ నామిన పడతా. ఏయ్ సో గైస్ ఇప్పుడు అనిల్ అండ్ ఓంకార్ డిప్స్ ఛాలెంజ్ పెట్టుకుంటారు. చూపిస్తాం మీకు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు. 1 2 3 స్టార్ట్. 2 3 4 5 6 7 8 9. ఓంకార్ ఓడిపోయింది గైస్. అనిల్ ద విన్నర్. లేవు అనిల్, ఇక విన్నర్ అనిల్ ద విన్నర్, అనిల్ ద విన్నర్. సో గైస్ ఇక స్నానం గీనం అంతా అయిపోయింది, ఇంటికి పోతున్నాం. ఇక వెదర్ కూడా కూల్ అయిపోయింది, ఎక్కువసేపు స్నానం చేయాలంటే కాదు. ఓంకార్ గాడు ఏమో మాడి పండ్లు తెచ్చిండు పోయి. ఏడ తెచ్చిన ఓంకార్? అది ఆడ ఒక
చెట్టు ఉంటే చెట్టు కాడికి పోయి వాళ్ళని అడిగి తెంపుకొని వచ్చినాం. అలా అడిగి తెంపుకొని వచ్చినావా? ఓంకార్ గారు మామిడిపళ్ళు తెచ్చండి. ఓంకార్ గారు మామిడిపళ్ళు తెచ్చండి, ఇవి తీసుకొని ఇక తినుకుంటే ఇంటికి పోవాలి. ఈరోజు వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. బాయ్.